పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనం ఈ జూబిలీ యాత్రలో మన పరలోక గమ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనం చేరాలి అంటే, ఇదిగో ఈ జూబిలీ యాత్రలో నాటి ఇజ్రాయేలు ప్రజల యొక్క ఎడారి ప్రయాణములో ఎదురైనటువంటి మధురమైన ఘట్టాలను ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ అనేకమైనటువంటి పాఠాలు దేవుడి నుండి మనం నేర్చుకుంటున్నాము. రండి, ఈరోజు మన ఈ ధ్యాన వడకములో 24వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చూస్తున్నారు కదా, 24వ రోజు మన ఈ ధ్యానాంశం బండ నుండి నీరు. నిన్నటి రోజున రెఫీదీము అనేటువంటి ప్రాంతములో ఇజ్రాయేలు ప్రజలను ఆపిన దేవుడు అక్కడ వారికి అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నారు. నిన్నటి రోజున మీ వద్ద నీళ్లున్నాయా, మీ ఇంట్లో నీళ్లున్నాయా, అసలు నీరు లేకపోతే మనిషి ఎలా జీవిస్తాడు, నీరున్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాక్యం అనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీరు, కన్నీటి ప్రార్థన అనే నీరు కలిగి జీవిస్తే మనము తప్పకుండా సమస్యలను పరిష్కరించుకున్న వాళ్ళం అవుతాము. నీరు లేనివాడు గుసగుసలాడుతారు, సనుగుతారు, విమర్శించుకుంటూ బ్రతుకుతారు. నీరు లేని జీవితాలు సనుగుతూ ఉంటాయి. నీరు ఉన్న జీవితాలు దేవుని ఎదుట సాగిలపడుతూ స్తుతిస్తూ ఉంటాయని నిన్న రోజున మనం ధ్యానించుకున్నాం. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఎప్పట్లాగానే ఇజ్రాయేలీలు వారి యాత్ర ఐగుప్తు దేశంలో ఉన్న రామ్సెస్ పట్టణం నుండి ఆరంభించి సుక్కోతు, ఏతాము, బాల్సెఫోను, పీహహీరోతు, మారా, ఎలీము, ఈ ఎలీము నుండి సీనాయికి వెళ్ళే మార్గ మధ్యములోనే సీను అనే అరణ్యములో వారు ఎదుర్కొన్నటువంటి ఆ అనుభవాలు, ఆ అరణ్యములోనే మన్నా, పూరేడు పిట్టలను ఆహారముగా భోజనం చేశారు. దాని తర్వాత దోప్కా అనే ప్రాంతానికి వెళ్ళారు. తట్టుట అని విన్నాం. దోప్కా నుంచి ఆలూష్ అనగా అల్లరి వద్దు, జీవితంలో జీవిత ప్రయాణములో అల్లరి చెయ్యొద్దు, అల్లరి పాలు కావద్దు అని విన్నాం. ఈ ఆలూష్ నుండి వాళ్ళు రెఫీదీము అనే 9th స్టేషన్కి వచ్చినట్లుగా మనం నిన్నటి రోజున విన్నాం. ఈ రెఫీదీము అనే ప్రాంతంలో దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ స్థలంలో ఒక 3-4 రోజుల ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఆల్రెడీ నిన్నటి రోజున రెఫీదీము అనే ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలు మరలా వారికి దాహం కొన్నప్పుడు, నీరు దొరకనప్పుడు మోషే మీద, దేవుడి మీద సనుగుతూ గొనుకుతూ జీవించడం మనం ఆలకించి, అసలు నీరు లేకపోతే జీవితాలు ఏమైపోతాయి, ప్రయాణంలో నీరు ఉండాలి అని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు రెఫీదీము అనే చోట నీరు లేదు అని సనిగిన ప్రజలకు దేవుడు ఎలా నీరిచ్చారు, ఎలా వారి దాహాన్ని తీర్చారో వినబోతున్నాము. రండి, మన ధ్యానాంశం దాహం తీర్చిన బండ. నిర్గమకాండం 17వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు చదువుతున్నాను. అంతట యావే మోషేతో, నీతో పాటు ఇజ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజకు ముందుగా నడిచిపోమ్ము. నీవు నదిని కొట్టిన కర్రను చేతపట్టి వెళ్ళుము. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండల రాతి మీద నిలబడిదెను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టెను అనెను. ఇజ్రాయేలీయుల పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెఫీదీము అనే ప్రాంతంలో మాకు నీరు లేదు, చావడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావా అని మోషే మీద, దేవుడి మీద సనుగుతున్న ఆ ప్రజల యొక్క సనుగుడు గొనుగుడు విని భరించలేక మోషే చేతులెత్తి దేవుని ప్రార్థన చేశాడు.
ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబే ఇప్పుడు చదివిన మాటలు. దేవుడు మోషేతో ఏం చెప్పారంటే, మోషే నువ్వేం చేస్తావంటే కొంతమంది పెద్దలను తీసుకుని వెళ్ళు, నీకు ఎదురుగా ఉన్నటువంటి ఒక బండ వద్దకు వెళ్ళు, హోరేబు అనే కొండకు ఎదురుగా ఉన్న బండ వద్దకు వెళ్ళు. ఇంతకుముందు ఎర్ర సముద్రాన్ని ఏ చేతికర్రతో అయితే నువ్వు కొట్టావో ఆ చేతికర్రను కూడా తీసుకుని వెళ్ళు అని దేవుడు మోషేతో చెప్పినట్లుగా మనం వింటున్నాం. ప్రియులారా, దేవుడు ఆ మండుచున్న పొద వద్ద మోషేతో మాట్లాడుతూ మోషేను దీవించి, మోషే నేను నీతోనే ఎప్పుడు కూడా ఉంటాను అన్నదానికి గుర్తేంటంటే, ఇదిగో నీ చేతిలో ఒక కర్ర, ఆ కర్ర నీకు ఆశీర్వాదకరం అవుతుంది. ఇజ్రాయేలు ప్రజలను వెళ్ళి విడిపించుకొని రా అని చెప్పేటప్పటికీ మోషే అన్నాడు, అయ్యా నాకంత కెపాసిటీ లేదు, నాకు అంత సీన్ లేదు, నేను అంత బలమైన వాడినేం కాదు, వయసా పైబడిపోతూ ఉంది, నోటి మాంద్యం గలవాడిని, మరి నాకు అంత ప్రతిభా పాఠవాలు లేవు, నా దగ్గర అంత బలము శక్తి లేదు అని మండుచున్న పొద వద్ద మోషే దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడు అన్నారు, నీ చేతిలో ఉన్న ఆ కర్రే నీకు గొప్ప ఆయుధముగా అవుతుందని. అక్కడే చేతికర్రన పడేయగానే అది పాము అవ్వడం, మరల పట్టుకోగానే అది చేతికర్రగా మారిపోవడం, ఇటువంటి సంఘటనలన్నీ మనకు తెలుసు. అయితే దేవుడు అంటున్నారు, దాహముతో విలవెల్లాడిపోతున్నటువంటి ప్రజల దాహార్తిని తీర్చడానికి నువ్వు హోరేబు కొండకు ఎదురుగా ఉన్నటువంటి ఒక బండ దగ్గరకు నీ చేతికర్రతోనే వెళ్ళు. ఆ గతంలో ఆ చేతికర్రను ఎత్తితే అద్భుతం, ఆ చేతికర్రను దించితే అద్భుతం, ఆ చేతికర్రను ఎవరికైనా చూపిస్తే అద్భుతాలు, చేతికర్రను కిందకు పడేస్తే చాలు అద్భుతాలు. ఇట్లా ఎన్నో జరిగాయి. మోషే చేతిలో ఉన్న కర్ర దేవుని యొక్క వాగ్దానపు కర్ర. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎందుకు ఆ బండ వద్దకు నీ చేతికర్రతోనే వెళ్ళు అని చెప్పారు అంటే, మోషే నువ్వు వెళ్తున్నప్పుడు ఇది వాగ్దానపు కర్ర, మండుచున్న పొద దగ్గర నేనే ఈ కర్ర పట్టుకుని వెళ్ళమన్నాను. వాగ్దానం, ఈ మాటకు రెండుగా విభజిద్దాం, వాక్కు దానం. అంటే దేవుడు గత జీవితంలో ఏదైతే ఈ చేతి కర్ర ద్వారా చేశారో అద్భుతాలు, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని నువ్వు వెళ్ళు. ఈ చేతికర్రతోనే కదా 10 తెగుళ్ళ నుండి ఐగుప్తు నుండి మిమ్మల్ని నడిపించుకుని వచ్చింది. ఈ చేతికర్ర నుండే కదా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది. ఈ చేతికర్ర సహాయంతోనే కదా 40 లక్షల కాల్బలము కలిగినటువంటి ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నది. అవన్నీ జ్ఞాపకం చేసుకో, వెళ్ళు ఆ బండ దగ్గరికి. ఇక్కడే ఒక పాఠం నేర్చుకుందాం. ప్రియులారా, మీకు నాకు ఉన్న దాహాలేంటో, ఆ దాహం, ఆ దప్పిక మనం తీరాలి అంటే దేవుడు మోషేతో చెప్పినట్లుగా వాగ్దానపు కర్రను తీసుకుని వెళ్ళాలి. అంటే మన జీవిత సమస్యల్లో దేవుడి వాక్కు దానం, అంటే దేవుడి యొక్క వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఊరకనే వ్యర్థమైన పదాలు పలకకండి అని ప్రభువు చెప్పారు. ఉదాహరణకి, మనకు ఆరోగ్యం కావాలి ప్రభువా అని ఊరకనే ప్రార్థించడం కాదు. ప్రభువా, యాయీరు కుమార్తెకు స్వస్థతనిచ్చిన ప్రభువా, శతాధిపతి సేవకుని నీ బాగు చేసినటువంటి ప్రభువా, కఫర్నాములో ప్రభుత్వ ఉద్యోగిని ఏ గంట అయితే నీ కుమారుడు బాగుపడతాడని చెప్పావో ఆ గంటలోనే స్వస్థతనిచ్చిన ప్రభువా, మాకు కూడా స్వస్థతను దయచేయువయ్యా. అంటే దేవుడి యొక్క వాక్కును పట్టుకొని వాక్యాన్ని జోడిస్తూ మనం ప్రార్థన చేయాలి. అది వాగ్దానపు కర్ర. అప్పులు బాధల్లో ఉన్నాయి. దేవాన్ని నేను నమ్ముకున్నాను కదా, మా లోన్లు కట్టుకోలేకపోతున్నాము, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాము, మా అప్పులన్నీ తీర్చే ప్రభువా, ఎట్లా ప్రార్థించడం కాదు. వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. చాచే చేతిని ఇచ్చే చేతిగా దీవిస్తానని మాట ఇచ్చిన ప్రభువా, నా పేదరికము, నా అప్పుల బాధ నుండి నన్ను గట్టెక్కించు.
నాడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు నుండి బయలుదేరినప్పుడు ఒట్టి చేతులతో బయలుదేరాడు పద్దనారాముకి. తిరిగి వచ్చేటప్పుడు మహానాయీముగా బహు సంపదలతో బహు ఐశ్వర్యముతో తిరిగి వచ్చినట్లుగా, దేవా నీ చిత్తమైతే నన్ను కూడా దీవించయ్యా. నేను మీకేం చెప్తున్నానంటే, దేవుడు మోషేను ఊరకనే వెళ్ళమనలేదు, వాగ్దానపు కర్ర పట్టుకుని వెళ్ళు ఆ బండ దగ్గరికి. ఆ బండ నుండి వచ్చే నీటితో ఈ 40 లక్షల మంది యొక్క దాహం తీరిపోతుంది అని ప్రభువు మోషేతో చెప్పిన మాట. ప్రియులారా, మీ ఇంటికి ఏ దాహాలు, ఏ దప్పికలు, ఏ ఆశలు, ఏ సమస్యలు ఉన్నాయో నేను ఎరగను. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తూ ఉన్నాను, ఏ దాహాన్ని దప్పికను తీర్చాలన్నా దేవుడి యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం నేర్చుకుందాం. వాక్కును పట్టుకొని, బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్కును జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రార్థిస్తే ఏ బండను మనం కొట్టినా, ఏ బండ హృదయాలను మనం తాకినా వాళ్ళు కరిగిపోతారు, వాళ్ళు ద్రవిస్తారు. ఇది మొదటి పాఠం. ఇక రెండవది, దేవుడు ఎందుకు ఈ వాగ్దానపు కర్ర పట్టుకుని వెళ్ళమంటున్నాడంటే, నీవు నదిని కొట్టిన కర్రను తీసుకుని వెళ్ళు అంటే, మోషే నీకు ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, మీకు ఒక దప్పిక ఎదురైంది, మీరు వెళ్ళేటప్పుడు గతానుభవాలు గుర్తు చేసుకుని వెళ్ళండి. ఏ నదినైతే కొట్టగా 2 పాయలుగా చీలిపోయిందో ఆ అనుభవాలు గుర్తు చేసుకోండి. జీవితంలో గతంలో దేవుడు మనల్ని ఎన్ని విధాలుగా రక్షించి కాపాడారో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఈ వాగ్దానపు కర్రను పట్టుకుని వెళ్ళండి. ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదో కలవరంతో కూర్చోకండి, ఏదో భయపడిపోతూ కూర్చోవద్దండి ప్రార్థనకి. ఏదో కృంగిపోతూ గతంలో జరిగిన చేదనుభవాలు, వారు వీరు చేస్తున్న మోసాలు, దగాలు, కుట్రలు చూసి మనం ఏదో కుంగిపోయి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ప్రార్థనలో ఎప్పుడూ మనం కూర్చోకూడదు. అట్టి ప్రార్థన ఫలితాలను ఇవ్వదు. ప్రార్థనలో మనం కూర్చునేటప్పుడు ఇప్పుడు మనం అనుభవిస్తున్న సమస్యలు ఏమైనా మనకు కొత్తవా చెప్పండి? గడిచిన జీవితంలో ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చుంటాం? గత జీవితంలో ఎన్ని సమస్యలను దాటుకుంటూ మనం వచ్చాము. అందుకే ప్రార్థనకు కూర్చునేటప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి కష్టాలు తలంచుకొని కృంగిపోతూ, ఏడ్చుకుంటూ, బాధపడుతూ పోగొట్టుకున్న వాడిలాగా మనం ప్రార్థన చేయకూడదు. కానీ ప్రార్థనకు మనం కూర్చునేటప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నదిని కొట్టిన ఆ కర్రను తీసుకుని వెళ్ళు అంటే, గతంలో దేవుడు ఏం చేశారో, ఏ ఏ అనుగ్రహాలు, మేలులు మనకు చేశారో వాటన్నిటిని తలంచుకొని, గుర్తించుకొని ప్రార్థనలో మనం కూర్చోవాలి. ఏ సమస్య మనకు కొత్త కాదు. గతంలో ఎంత కన్నీరు కార్చామో మనకు తెలీదా? గతంలో ఎంత ఒంటరితనాన్ని అనుభవించామో మనకు తెలీదా? గతంలో ఎన్ని రోగాల నుండి బయటపడ్డామో, చావు బతుకుల నుండి బయటపడ్డామో మనకు తెలియదా? వాటన్నిటి నుండి తప్పించిన దేవుడు ఈ సమస్య నుండి ఖచ్చితంగా నన్ను తప్పిస్తారు అనే గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, దేవుడు ఎలా నడిపించారు, ఎలా పోషించారు, ఎలా పైకి లేవనెత్తారు, ఎలా కాపాడారు, దేవుణ్ణి ఆ గతానుభవాలు తలంచుకుని మనం ప్రార్థించువారమై ఉండాలి. సౌలు మహారాజు దావీదుతో అంటున్నాడు, ఏమయ్యా, ఒక రాజుగా నేను, యువరాజుగా నా కొడుకు, మిగతా సర్వ సైన్యము కూడా ఎదురుగా ఉన్న గొలియాతును చూసి గజగజ గజగజ వణికిపోతూ ఉంటే, నువ్వేంటయ్యా చిన్న పిల్లోడివి, ఆ గొలియాతును చంపుతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతావేంటి అని సౌలు రాజు దావీదుని అంటుంటే, దావీదు, ఆ బాలుడైన దావీదు సౌలు రాజుతో అన్న మాట జ్ఞాపకం ఉందా మీకు? రాజా, గతంలో నేను నా తండ్రి ఇషాయి యొక్క గొర్రె మందలను మేపుతూ ఉన్నప్పుడు ఆ మంద మీదకు దాడి చేయడానికి ఎన్నో ఎలుగుబంట్లు వచ్చేవి, ఎన్నో సింహాలు వచ్చేవి. గతంలో నా మంద మీద దాడి చేసే ఎలుగులను చీల్చే అనుభవం నాకుంది, సింహాన్ని చీల్చి చెండాలిన అనుభవం నాకుంది. నా ముందున్న వీడు నా కంటికి ఒక కుక్క పిల్లలాగా కనబడుతూ ఉన్నాడు.
సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువు నాడు ఎలుగుబంటిని సింహాన్ని చీల్చుటకు నాకు సహాయం ఇచ్చినటువంటి ఆ యెహోవా దేవుడు, ఆ యావే ప్రభువు ఖచ్చితంగా నా ముందున్నటువంటి ఈ గొలియాతును కూడా సంహరించడానికి, ఓడించడానికి నాకు శక్తినిస్తారు అని దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా? గత జీవితములో దేవుడి యొక్క అద్భుతాలు, దేవుడి యొక్క మహిమలు, దేవుడు చేసిన శౌర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ గొలియాతు ముందుకు వెళ్ళాడు. జరిగిందేంటో మీకు తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, రెఫీదీము వద్ద దేవుడు మనకు నేర్పించే పాఠం ఇదే. ఈ జూబిలీ యాత్రలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనము యాత్రలో ఎన్నో అనుభవాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఎదురవుతూ ఉంటాయండి. మనకి ఏ సమస్య కూడా కొత్త సమస్య కాదు. గతంలో ఎన్నో బాధలు పడి వచ్చిన వాళ్ళమే మనం. గతంలో ఎన్నో చేదు అనుభవాలు దాటుకుంటూ వచ్చిన వాళ్ళమే మనం. ఒక సమస్య వచ్చి రాగానే గతంలో దేవుడు మనకు చేసిన ఉపకారాలు, మేలులు, దేవుడు మన మీద చూపించినటువంటి శౌర్య కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్పాడు, నీ చేతి కర్రను తీసుకుని వెళ్ళు. అంటే నంబర్ 1, వాగ్దానపు కర్ర. దేవుడి వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని, గుర్తుంచుకొని మనం యాత్రలో ముందుకు వెళ్ళాలి. నంబర్ 1. రెండోది, గతములో దేవుడు చేసిన మేలులన్నీ తలంచుకొని వచ్చే ఏ సమస్యను చూసి కృంగిపోకుండా, బెదిరిపోకుండా, సమస్య చూసి దేవుడు గతంలో నన్ను కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా కాపాడుతారు, అదే దేవుడు కదా, నిన్న నేడు రేపు అన్ని కాలాలలో ఏకరీతిగా ఉన్న దేవుడు నన్ను కూడా కాపాడుతాడని యాత్రలో ధైర్యంగా, విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వద్దాం. రెఫీదీము వద్ద దేవుడు చెప్పారు, హోరేబు కొండకు ఎదురుగా ఉన్న ఆ బండ దగ్గరకు వెళ్ళు. అక్కడ మరొక్కసారి ఆ మాట వినండి. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. ఆ రాతిని కొట్టుము. జాగ్రత్తగా వినండి. హోరేబు కొండకు ఎదురుగా చాలా బండలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక కొండ ఉంది, ఆ కొండ చుట్టూ ఒక్కటే బండ ఉంటుందా? చాలా బండలు ఉంటాయి. కానీ దేవుడు చెప్పేది హోరేబు కొండకు ఎదురుగా ఉన్న బండల దగ్గరకు వెళ్ళు అనలే. బండ, వన్ అండ్ ఓన్లీ రాక్, సాలిడ్ రాక్. రాక్ సాలిడ్ అంటారు కదా, ఒకే ఒక బండ, ఒకే ఒక బండ. ఆ ఒక్క బండ దగ్గరికి వెళ్ళు. చాలామంది చెప్తా ఉంటారు హోరేబు, సీనాయి రెండు ఒకటే, రెండు ఆనుకొని ఉంటాయి అని. దానికి ఎదురుగా ఉన్న ఆ బండ దగ్గరికి వెళ్ళు. దేవుడు అంటున్నాడు, నేను ఆ బండ మీద నిలబడుదును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పే మాట. ఇక్కడ లోకంలో మనకు చాలా బండలు కనబడతాయి. దేవుడు అంటున్నది, ఏ బండ దగ్గరికి పడితే ఆ బండ దగ్గరికి వెళ్ళొద్దు. నీ దప్పిక తీర్చే ఒకే ఒక బండ, నీ దాహం తీర్చే ఏకైక బండ, మన ఆకలి తీర్చే ఒకే ఒక బండ, మనందరినీ పరలోక గమ్యానికి చేర్చే ఒకే ఒక బండ మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు అని పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి, ఏలైనా వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తే. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవిత యాత్రలో మన ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చే ఒకే ఒక ఏకైక బండ, సజీవ శిల క్రీస్తే. దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, చుట్టూ చాలా బండలు ఉన్నాయి, కానీ ఆ బండల దగ్గరికి వెళ్ళొద్దు. ఆ బండలు నీ దాహాన్ని తీర్చలేవు. ప్రయాణంలో నీకు తోడుగా ఉండలేవు. ప్రయాణంలో నీకు తోడుగా ఉన్న బండ దగ్గరికే వెళ్ళు అని దేవుడు మోషేతో నాడు చెప్తూ, ఆ బండ మీద నేనే ఉంటానని దేవుడు మోషేతో చెప్తూ, ఆ బండ ఎవరయ్యా అని అందరూ ఆలోచిస్తూ ఉంటే పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఆ బండ
సజీవ శిల అయిన క్రీస్తు మాత్రమే ప్రియులకు దేవుని బిడ్డలారా. నిజమే, మన జీవితంలో మన దాహాన్ని తీర్చే ఒకే ఒక ప్రభువు, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. యాత్రలో మనల్ని గమ్యానికి చేర్చే ఒకే ఒక బండ, మన సజీవ శిల క్రీస్తు ప్రభువు. ఈ మాటలు ప్రభు చెప్తున్నారు సువార్తలో. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 13-14 సమరియా స్త్రీతో మాట్లాడుతూ, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొనడు, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి నీ దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఎవడైనా దప్పికగొన్నచో నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక అని ప్రభువు చెప్పిన మాటలు మనం వింటున్నాం ప్రియులకు దేవుని బిడలారా. కాబట్టి మన యాత్రలో నాడు రెఫీదీము వద్ద మోషే బండను కొట్టినట్లుగా యూదులు కూడా యేసయ్యను సిలువ మీద కొట్టారు. కొరడా దెబ్బలు వేసి ఆయన వీపును నాగటి చాళ్ళలాగా దున్నేశారు. ముళ్ళ కిరీటం పెట్టి ఆయన తలను గట్టిగా దుడ్డుకర్రతో బాదారు. పిడిగుద్దులతో ఆయన ముఖాన్ని కొట్టారు. ఈ రీతిగా మోషే నాడు ఆ బండను కొట్టినట్లుగా యేసయ్య అనే బండను కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, మేకులతో కొట్టి ఎన్నో రకాలుగా ప్రభుని హింసిస్తే, నాడు మోషే బండను కొట్టగానే నీరు పెళ్ళుబుకి ప్రవహించినట్లుగా యేసు అనే బండ నుండి కూడా మనకు తెలుసు, సిలువ మీద నుండి ఆయన రక్తం యేసు రక్తం ప్రవహించింది. ఆ రక్తమే, ఆ నీటి ఓటే మనందరి దాహాన్ని తీర్చగలదు. ఆ బండ అనే యేసు నుండి వచ్చింది ఇంకా తేనె, దేవుడి యొక్క వాక్యం. మనం చదువుకుందాం తర్వాత. ఆ బండ నుండి వచ్చింది నూనె, పరిశుద్ధాత్మ. మోషే కొట్టగా ఆ బండ నుండి వచ్చింది నీరు మాత్రమే, కానీ యేసు అనే ఆ సజీవ శిలను కొట్టగా వచ్చింది నంబర్ 1 నీరు వచ్చింది, అంటే యేసు రక్తం. నంబర్ 2 నూనె అంటే పరిశుద్ధాత్మ. నంబర్ 3 ఇదిగో తేనె అంటే తేనెలులకే దేవుడి మధురమైన వాక్కు ఆ సిలువ మీద వ్రేలాడిన, కొట్టబడిన ఆ బండ నుండి వచ్చింది. సిలువ మీద పలికిన ఆయన సప్త స్వరాలే. 119వ కీర్తనలు అంటాము కదా. మళ్ళీ యెహెజ్కేలు కూడా 3వ అధ్యాయంలో అంటాడు, దేవా నీ వాక్యము నేను భుజించగా నా నోటికి అది తేనె వలె మధురముగా ఉన్నది అని. ప్రియులారా, యేసయ్య అనే బండను నాడు యూదులు కొట్టగా వచ్చినవి నీళ్ళు, అంటే రక్తం అని విన్నాం. ఏంటి యేసయ్య బండను కొట్టగా వచ్చిన రక్తం అంటే? 78వ కీర్తన 15-16 వచనాలు చదువుకుందాం. ఎడారిలో కొండ బండలను బ్రద్దలు చేసి త్రాగుటకు వారికి నీరు సమృద్ధిగా వసగెను. కొండ బండ నుండి ఏరు పుట్టించి నీటి పాయను ప్రవహింపజేసెను. ప్రియులారా, యేసయ్య అనే సజీవ శిలను, ఆ బండను సిలువ మీద వ్రేలాడుతూ ఉండగా ఒకడొచ్చి బల్లెంతో పొడవగా రక్తము నీరు స్రవించెను అని మనం చదువుకుంటాం. ఎప్పుడైతే ఒంటిలో ఉన్న రక్తమంతా అయిపోతుందో ఒంటిలో నుండి వచ్చేది నీరే ప్రియులకు దేవుని బిడలారా. ఈరోజు వాక్యం వింటున్న మీకు, వాక్యం బోధిస్తున్న నాకు, సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాహం, ఏదో ఒక దప్పిక ఉంటూ ఉంది ప్రియులకు దేవుని బిడలారా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పాపం ఉంటూనే ఉంది. అయితే ఈ పాపం శాపం కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, ఈ దాహం తీర్చుకోవడానికి ప్రియులారా ప్రతి ఒక్కరిలో ఒక దాహం ఉంది. ఏంటి ఆ దాహం? పాపం చేశాము అనే దాహం ఉంది కదా. ప్రతి ఒక్కరూ గతంలో ఎవరము నీతివంతులము కాము, ఏదో ఒక పాపం చేశాము. అయితే ఈ పాపం చేశాము, ఈ పాపం నుండి ఎలా పరిహరింపబడాలి, ఎలా బయటకు రావాలని, ఈ పాపం శాపంగా మారిపోకుండా ఎలా బయటపడాలి అని దాహం ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకనే ప్రజలు ఏం చేస్తుంటారంటే, పాప పరిహారం కోసం భూదానం చేస్తారు, అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, విద్యాదానం చేస్తారు, ఇలా గోదానం చేస్తారు కొంతమంది.
ఇలా రకరకాల దానాలు చేస్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడలారా, ఒక్క మాట, ఇలా ఎన్ని దానాలు, ఈ దానాలు చెయ్యొద్దు వద్దు అని నేను చెప్పడం లేదు. పేదవాళ్ళకి, అవసరంలో ఉన్నవారికి దానం చేస్తే పుణ్యమే. కానీ మనుషులందరికీ ఉన్న దాహం ఏంటంటే, అయ్యో పాపం చేశాను, పాపం చేసిన నేను ఈ పాపము నుండి, ఈ శాపము నుండి ఎలా బయటపడగలనని తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడాలు, రకరకాల భక్తి కార్యాలు చేస్తూ ఉన్నారు. మంచిదే. కానీ ప్రియులారా, లోకంలో ఎన్ని బండలు ఉన్నా చివరికి మన దాహాన్ని తీర్చే ఒకే ఒక బండ సజీవ శిలయైన క్రీస్తు ప్రభువు. ఒక్క బండ నుండే నీరు ఉబికినట్టు హోరేబు కొండ ముందు ఎన్నో బండలున్నాయి, కానీ ఒక్క బండ నుండే నీరు ఉబికింది. లోకంలో ఎంతోమంది మహానుభావులు అని పిలువబడిన వాళ్ళు ఉంటే ఉండొచ్చుగాక, కానీ యేసు అనే ఒక్క బండ నుండి మాత్రమే నీళ్లు పెళ్ళుబుకి మన శాపాన్ని, మన పాపాన్ని తొలగించి మన దాహాన్ని తీర్చగలిగిన ఏకైక బండ మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు బట్టలు ఉతుక్కుంటామండి, బట్టలే కదా, మురికి బట్టలే కదా అని మురికి నీటిలో ఉతకంగా, మురికి బట్టలనైనా మంచినీటిలోనే ఉతుకుతాం. బండే కదా అని ఏ బండ పడితే ఆ బండ దగ్గరికి వెళ్తే కుదరదండి. మన దాహం తీర్చే బండ దగ్గరికే మనం వెళ్ళాలి. ఈ లోక యాత్రలో ఉన్న మనం ఈ ప్రయాణంలో ఎన్నో వింటూ ఉంటాం. మనకు కలిగే కష్టాలు, మనకు బాధలు కలిగినప్పుడు, ఒంట్లో అనారోగ్యం కలిగినప్పుడు చుట్టూతా ఉన్న తోటి ప్రయాణికులు చేరి ఏమంటారో తెలుసా? చూడు ఆ బండ దగ్గరికి వెళ్తే మా చుట్టాల అబ్బాయికి అట్లా జరిగింది, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా చెప్తారు. ఇదిగో నువ్వు పలానా కొండ దగ్గరికి వెళ్ళు, లేకపోతే పలానా బండ దగ్గరికి వెళ్ళు, పలానా చెట్టు దగ్గరికి వెళ్ళు అని చెప్పేవాళ్ళు 1,00,000 చెబుతారు. కానీ మనం మామూలు సాదా సీదా యాత్రికులము కాము, నిరీక్షణ యాత్రికులము, జూబిలీ యాత్రికులము. మనం వెళ్తున్నది పరలోక కనాను చేరడానికి. కాబట్టి యాత్రలో మనకు దాహం కలిగినా, ఆకలి వచ్చినా, మన ఆకలి తీర్చే ఏకైక మన్నా యేసు ప్రభువు. మన దాహం తీర్చే ఏకైక సజీవ శిల యేసు ప్రభువు. అందుచేత ప్రభువునకు సంబంధము లేని, ప్రభువు మనకు ఇవ్వలేని తాయెత్తులు కానీ, రంగు దారాలు కానీ, రంగు రాళ్ళు కానీ మన ఒంటి మీద తగిలించుకోవడం ఎంత మాత్రము సమంజసము కాదు. కాబట్టి యాత్రలో ఉన్న మనం తీరం చేరాలంటే, గమ్యం చేరాలంటే మాంత్రిక శక్తులు అనే బండల దగ్గరికి వెళ్ళవద్దు, మూఢనమ్మకాలు అనే బండల వద్దకు మనం వెళ్ళవద్దు, మూఢాచారాలు అనే బండల వద్దకు మనం వెళ్ళవద్దు, నరులు మాట్లాడుకొని నరులు నమ్ముకుంటున్నటువంటి రకరకాల బండల జోలికి మనం వెళ్ళవద్దు. మనం నమ్ముకుంటూ మనం విశ్వసిస్తున్న ఒకే ఒక సజీవ శిల యేసు వద్దకు మాత్రమే వెళదాము. ఎన్నెన్ని దానాలు, ఎన్నెన్ని పుణ్యాలు, ఎన్నెన్ని మేకల గొర్రెల బలులు అర్పించినా నిర్దోషి అయిన యేసు అనే బండ నుండి మాత్రమే పాపక్షమాపణ లభించగలదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే 130వ కీర్తన 3-4 వచనాల్లో భక్తుడైనటువంటి ఆ వ్యక్తి, కీర్తనకారుడు చెప్పే మాట, 130వ కీర్తన 3-4 వచనాలు. ప్రభూ, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదము. ఎవరు క్షమించగలరు? ఒకే ఒక్క బండ ప్రభు మాత్రమే మన పాప దోష నివారణ చేయగలరు. ఆయన శిలువ మీద అర్పించిన ఏకైక బలి మాత్రమే సర్వమానవుల పాపములను పరిహరించగలదు. నాడు హోరేబు చుట్టూ ఎన్నో బండలు ఉన్న ఒకే ఒక బండ వారి దాహాన్ని తీర్చినట్లుగా, ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకములో యాత్ర చేస్తున్న మన దాహాన్ని తీర్చే దేవుడు, మన పాపాన్ని పరిహరించే దేవుడు, మన శాపాన్ని తొలగించే ఏకైక బండ మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు చాలాసార్లు మనం చదువుకున్నాం, మరొకసారి చదువుకుందాం.
ప్రభువు హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కొరచగాలేదు. ఆయన మీ మనవని ఆలింపలేని చెవిటివాడు కాలేదు. మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి. మీ దోషముల వలన ఆయన తన మొగమును మరుగు చేసుకుని మీ వేడుకోలను ఆలింపకున్నాడు అన్న మాటలు మనం విన్నాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చదువుతాను, వినండి. ప్రభువు ఇట్లనుచున్నాడు, రండి మన వివాదమును పరిష్కరించుకుందాము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగా ఉన్నను ఉన్ని వలె తెల్లనగుదును. ప్రియులకు దేవుని బిడలారా, మన పాపములు ఎంత ఎర్రగా ఉండినను వాటిని మంచు కంటే తెల్లగా మార్చే ఏకైక సజీవ శిల, ఏకైక బండ మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. యోబు భక్తుడు చెప్పే మాట కూడా బహు చక్కటి మాట. యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనము. నా పశువుల నుండి పాలు సమృద్ధిగా లభించెడివి, కొండలలోని నా ఒలీవు తోటల నుండి నూనె విస్తారముగా లభించెడిది. ప్రియ దేవుని బిడలారా, ఇందాక మనం మాట్లాడుకున్నాం, జ్ఞాపకం ఉందా అండి? ఆ బండ నుండి, మోషే కొట్టిన బండ నుండి నీరు మాత్రమే పారింది. కానీ యేసయ్య అనే బండ నుండి ఏమేమి వచ్చాయంట? నెంబర్ 1 నీరు అంటే రక్తం, యేసు రక్తం. నెంబర్ 2 తేనె అంటే దేవుడి వాక్యం. నెంబర్ 3 నూనె, పరిశుద్ధాత్మ. నిజంగా యేసయ్య బండ నుండి ఇవన్నీ వచ్చాయా? ఆ వాక్యాలు మీకు చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుతాను. ఆయన వారిని పీఠభూములకు పాలకులను చేసెను, పర్వతముల పంట వారికి భోజనమయ్యను, కొండ చరియలలోని తేనె వారికి ఆహారమయ్యను. చూడండి, కొండల్లోని తేనె వారికి ఆహారమయ్యను. రాతి నేలలో వారికి ఒలీవు చెట్లు పెరిగెను. ఒలీవు చెట్ల నుండే కదా నూనె వచ్చేది, ఒలీవు నూనె. రాతి నేలల్లో అంటే బండల్లో నుండి నూనె వచ్చింది, బండల్లో నుండి తేనె వచ్చింది, బండల్లో నుండి నీరు వచ్చింది, రక్తం వచ్చింది. ప్రియులకు దేవుని బిడలారా, ఈరోజు ధ్యానం చేసుకుందాం. మనము మన కుటుంబం ఏ దాహంతో ఉన్నాము, ఏ దాహంతో అల్లాడిపోతున్నాం మనం? ప్రియులకు దేవుని బిడలారా, మనది ఏ దాహమైనా, మన దాహాన్ని ఈ యాత్రలో, మన ప్రయాణంలో ఏ దాహం ఎదురైనా దాహాన్ని తీర్చే ఏకైక శిల మన ఆధ్యాత్మిక బండ, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. కాబట్టి ఈరోజు మనందరి ప్రార్థన, మోషే తన చేతి కర్రతో బండను తాకినట్లుగా మన సజీవ శిల అయిన ఆ క్రీస్తు అనే బండ మనందరి హృదయని తాకునుగాక. మన హృదయ క్షేత్రాన్ని క్రీస్తు అనే బండ తాకి మన దాహాలు అన్నీ కూడా తీర్చునుగాక. ఇక రెండోది, బండ అనగా మన కోసం చేల్చబడిన బండ యేసు ప్రభువు. నాడు మోషే కొట్టగా చేల్చబడింది బండ, బండ నుండి నీరు వచ్చింది, ప్రజల దాహం తీర్చబడింది. మన దాహం తీర్చడానికి కల్వరి కొండ మీద చేల్చబడ్డాడు ప్రభువు. తన ఒళ్ళంతా కూడా కొరడా దెబ్బలతో చేల్చబడ్డాయి, మేకులతో కొట్టబడ్డాయి, ముండ్ల కిరీటము కొట్టబడ్డాడు ప్రభువు. ఆయన చేల్చబడగా మన దాహం, మన పాపములు పరిహరించబడ్డాయి. మన ఆధ్యాత్మిక తృష్ణ, ఆ దాహం తీర్చబడింది. కాబట్టి నెంబర్ 1, ఈ రెఫీదీము వద్ద ఆ బండ మనకు నేర్పించే పాఠం, నీ కోసం చేల్చబడిన ఆ సజీవ శిల, ఆ బండ యేసు ప్రభువు. ఇక రెండో మాట విందాం. ఈ బండ మనల్ని మన ప్రయాణంలో వెంబడించే బండ, వెంబడించే బండ. చూడండి, ఇందాక చదువుకున్నాం కొరింథీయులకు వ్రాసిన 1వ లేఖ 10వ అధ్యాయము 4వ వచనము. వారు తమతో పాటు వెడలిన, జాగ్రత్తగా వినండి, వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మిక శిల నుండి దాహము తీర్చుకొనిరి. తమతో పాటు వెడలిందంట. రెఫీదీము నుండి ఆరంభమైన ఈ బండ కనాను భూమి చేరేటంత వరకు వారినే వెంబడిస్తూ వచ్చిందని వాక్యంలో మనం వింటున్నాం. తమతో పాటు వెడలిన ఈ ఆధ్యాత్మికమైన బండ. ప్రియులారా, మనుషులనే వాళ్ళు మనతో నడవచ్చు, కొన్ని పరిస్థితులు మనతో పాటు రావచ్చు. అసలు బండ అనగానే కదలదు,
దృఢమైనది, స్థిరమైనది బండ, అందుకే కదలదు. కొండ అనేది, కొండలు మనం వెళ్తున్నప్పుడు మనతో పాటు వచ్చేస్తాయండి. కానీ ఈ బండ ఇజ్రాయేలీయుల యాత్రలో చివరిదాకా వారిని వెంబడించిన బండ. ప్రియ దేవుని బిడ్డలారా, హోరేబు నుండి అంటే రెఫీదీము నుండి కనాను వరకు వారిని వెంబడించింది. ఇక్కడే ఒక పాఠం నేర్చుకుందామా? మన జీవితంలో, మన జీవిత ప్రయాణంలో, యాత్రలో ఎంతోమంది మనకు తోడుగా ఉంటారు అని వారన్నారు, మనం అనుకున్నాం. దాంపత్య జీవితంలో భర్త అయినా భార్య అయినా జీవితాంతం తోడుగా ఉంటాము అని అనుకుంటాం. స్నేహితులు జీవితాంతం తోడుగా ఉంటారు అని అనుకుంటాం. తోడబుట్టిన వాళ్ళు జీవితాంతం తోడుగా ఉంటారని అనుకుంటాం. కన్న బిడ్డలైనా, కన్న తల్లిదండ్రులైనా చివరికి జీవితాంతం తోడుగా ఉంటారని మనం అనుకుంటాం. కానీ ఏ బంధాలైనా ఏదో ఒక రోజు తెగిపోయేవే. ఏదో ఒక రోజు వస్తుంది. ఇది బాధాకరమే చెప్తున్న నాకు, వింటున్న మీకు, కానీ ఇది వాస్తవం. జీవితంలో తోడుగా ఉంటారనుకున్న ప్రతి బంధం ఒక రోజున తెగిపోయే బంధాలే. కానీ ప్రియులారా, శాశ్వతముగా నిలిచిపోయే ఏకైక బంధం, నాడు హోరేబు నుండి కనాను వరకు వారిని వెంబడించిన ఆ బండ, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు, ఆయనతో ఉన్న బంధం శాశ్వత బంధం. చివరి వరకు అంటే మరణము వరకు మనకు తోడుగా ఉండే బండ. మరణం తర్వాత కూడా మనకు తోడుగా ఉన్న బండ యేసు ప్రభువే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎడారి ప్రయాణంలో వారికి కూడా ఎంతోమంది వారి బంధువులు కళ్ళ ముందే చనిపోయారు. ఎడారి ప్రయాణంలో వారి స్నేహితులు, వారి తోటివారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ కడదాకా, చివరిదాకా, కనాను దాకా ఇజ్రాయేలు ప్రజలను వెంబడించిన ఏకైక బండ ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రభువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చూస్తుండగానే మన బంధువులు, మన స్నేహితులు కనుమరుగైపోతారు. కానీ కడదాకా, మన పరలోక కనాను దాకా, చివరిదాకా అనుక్షణం మనతోనే ఉన్న ఇమ్మానుయేలు దేవుడు, మన మధ్యే ఉన్న దేవుడు, మనతోనే ఉన్న దేవుడు కడదాకా కాదు, కనాను దాకా మనకు తోడుగా ఉంటాడు ఆయన. గలతీయులకు వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయము 27వ వచనములో, క్రీస్తులోనికి జ్ఞాన స్నానం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. ఆ మాట విన్నారా? క్రీస్తులోనికి జ్ఞాన స్నానం పొందిన మనమందరం ఆ క్రీస్తును ధరించి ఉన్నాము. ఇప్పుడు చొక్కా వేసుకున్నామండి మేము, ఈ షర్టు నేను కూర్చున్నా నాతో పాటు కూర్చుంటుంది, నేను నిలబడితే నాతో పాటు నిలబడుతుంది, నేను పరిగెడితే నాతో పాటు పరిగెడుతుంది, నేను నడిస్తే నాతో పాటు నడుస్తుంది. ఈ చొక్కా క్రీస్తును ధరించి ఉన్నాము అంటే అర్థం ఇదే. 139వ కీర్తనలో దావీదు చెప్పిన మాటలు ఇవే. దేవా, నేను పరలోకానికి వెళ్ళినా అక్కడికి నువ్వు వచ్చావు నాతో, పాతాళ గర్భములోకి వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పడుకుంటే నాతో ఉన్నావు, కూర్చుంటే నాతో ఉన్నావు, నేను నిలబడితే నాతో ఉన్నావు, చివరికి నా నోట మాట రాకముందే నేనేం మాట్లాడతానో నీకు తెలుసయ్యా, నువ్వు అంతటా ఉన్నవాడివి, ముఖ్యంగా నాతో ఉన్న దేవుడివి అని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వేసుకున్న చొక్కా, మనం వేసుకున్న బట్టలు ఎప్పుడు మనతోనే ఎలా ఉంటాయో, క్రీస్తును ధరించాము కాబట్టి ఆయన కూడా మన జీవితాంతం, మన ప్రయాణంలో మనతోనే ఉంటాడు. ఆయన క్రీస్తు రక్షణ వస్త్రం మన వైపే, మనతోనే ఉంటుంది. అయితే ఆయన ఎందుకు వెంబడిస్తున్నాడు? ఇది ప్రశ్న. హోరేబు నుండి కనాను వరకు ఆ బండ వారిని వెంబడిస్తూనే ఉన్నట్లుగా మన సజీవ శిలయైన క్రీస్తు ఎప్పుడు మనతోనే ఉంటూ మనల్ని వెంబడిస్తున్న దేవుడు. ఎందుకు ఆయన వెంబడిస్తున్నారు? ఎందుకు ఆయన మనల్ని ఫాలో అవుతున్నారు? ప్రియులారా, మనం పడిపోతామేమోనని తండ్రి ఒక కుమారుని ఎలాగైతే వెంబడిస్తే పట్టుకుంటాడు, మనము తప్పిపోతామేమోనని ఒక తల్లి తన కూతుర్ని ఎలా పట్టుకుంటూ వెళ్తూ ఉంది, అలాగేనండి మన ప్రయాణంలో మనం ఎక్కడెప్పుడు పడిపోతామో
అని మనం పడిపోకుండా ఉండడానికి మన సజీవ శిల అయిన ఆ క్రీస్తు ప్రభువు మనల్ని ఒక బండలాగా వెంబడిస్తూనే ఉంటాడు. వింటున్నారా? మనం ఎక్కడ తప్పిపోతామోనని ఒక తల్లి తన కూతురు కోసం ఆరాటపడి భద్రంగా కాపాడుకుంటున్నట్లుగా ఆ తల్లి ఆ పరలోక తండ్రి, ఆ సజీవ శిల అయిన క్రీస్తు కూడా మనం ఎక్కడ తప్పిపోకూడదని మనల్ని వెంబడిస్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. యాకోబు అంటాడు, ప్రభువా, నువ్వు నన్ను దీవించుదాకా నేను నిన్ను వదలను. ఏంటంట? నువ్వు నన్ను దీవించుదాకా నేను నిన్ను వదలను అని యాకోబు దేవుడితో అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా యాకోబుతో? నేను చెప్పిందంతా చేసే వరకు నేను నిన్ను వదలనన్నాడు. ఏంటి చెప్పిందంతా చేసే వరకు? ఈ మాట కన్ఫ్యూజ్ అవ్వకండి. యబ్బోకు అనే రేవు దగ్గర ఆ రోజు యాకోబు గారు దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు కదా, ఆ సంగతి మీకు తెలుసు. యాకోబు అంటాడు దేవుడితో, ఒరే నన్ను వదిలేరా బాబు, నేను వెళ్ళిపోతానంటే, లేదు నువ్వు నన్ను దీవించుదాకా నేను నిన్ను వదలను. ఓకే, నువ్వు నన్ను వదలవు కదా, నేను కూడా నిన్ను వదలను యాకోబు. నేను చెప్పింది చేసే వరకు, నీ నుండి నిజం వచ్చేటంత వరకు నేను కూడా నిన్ను వదలను. ఏంటి ప్రభువా నిజం? ఎవరు నువ్వెవరివి అంటే, నా పేరు యాకోబయ్యా, యాకోబు. ఇంతకుముందు వాళ్ళ నాన్న అయిన ఇస్సాకుతో నీవెవర్రా అంటే, నేను ఏసావు, నేను అబద్ధం ఆడాడు, మోసగాడు. కానీ ఎప్పుడైతే నా పేరు యాకోబు అని నిజం చెప్పినంత వరకు దేవుడు కూడా యాకోబును వదలలేదు. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? నిజాన్ని నిజంగా ఒప్పుకున్న యాకోబును ఇజ్రాయేలుగా దీవించడం మాత్రమే కాదు, తరుముకుంటూ వస్తున్న లాబాను నుండి యాకోబును కాపాడాడు. తరుముకుంటూ వస్తున్న ఏసావు నుండి దేవుడు యాకోబును కాపాడారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క మాట, మన జీవితంలో యాకోబును మోసగాళ్ళకే మోసగాడైన లాబాను వెంటాడినప్పుడు లాబాను నుండి దేవుడు యాకోబును తప్పించినట్లుగా మన యాత్రలో ఎంతమంది మోసగాళ్ళు మనల్ని తరుముతున్నా, ఎంతమంది మాయగాళ్ళు మనల్ని తరుముతున్నా, ఎంతమంది నమ్మక ద్రోహులు మనల్ని తరుముకుంటూ వస్తూ ఉన్నా, హానికరమైన ఏసావుల్లాంటి వాళ్ళు చంపడానికి మనల్ని తరుముకుంటూ వస్తూ ఉన్నా, మనల్ని వెంబడించే బండ అయిన క్రీస్తు ప్రభువు అనుక్షణము తండ్రి కుమారుని కాపాడుకున్నట్లుగా, ఒక తల్లి తన కూతురిని తప్పిపోకుండా సంరక్షించినట్లుగా, మన యాత్రలో అనుక్షణం మన వెన్నంటే ఉండి మనల్ని కాపాడి నడిపించే ప్రభువు, మనం ఆరాధిస్తున్న సజీవ శిల, మనతోనే మన వెంబడే ఉంటూ మనతో నడుస్తూ మనల్ని నడిపించే మన నాయకుడు, మన నావికుడు క్రీస్తు ప్రభువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది రెండవ పాఠం. నెంబర్ 1, రెఫీదీము వద్ద మోషే బండను కొట్టాడు. ఆ బండ ఎవరు? నా కోసం, మీకోసం, సర్వమానవ పాప పరిహారార్థమై కల్వరి కొండపై చీల్చబడిన బండ మనం ఆరాధ్య దైవమైన క్రీస్తు ప్రభు. ఆ బండ హోరేబు నుండి కనాను వరకు వెళ్ళేటంత వరకు వారిని వెంబడించినట్లు, మన జీవిత యాత్రలో అనుక్షణం మనల్ని వెంబడించే దేవుడు, నిజమైన సహయాత్రికుడు, మనం ఆరాధించే క్రీస్తు ప్రభువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓకే. ఇక మూడో విషయం, ఈ బండ నుండి మనం నేర్చుకుంటున్న మూడో పాఠం, ఆదరణనిచ్చే బండ. ఈ బండ ఆదరించే బండ, ఆదరణను ఇచ్చే బండ. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనము, వారు గాలి నుండి తప్పించుకొను గుడిసెవలెను, గాలి వాన నుండి తప్పించుకొను ఆశ్రయము వలెను ఉందురు, మరుభూమిలో పారెడు కాలువ వలెను, ఎడారిలో నీడనిచ్చు పెద్ద బండ వలెను ఒప్పుదురు. ఈ చివరి మాట చూడండి, ఎడారిలో నీడనిచ్చు పెద్ద బండ వలె ఒప్పుదురు. అంటే ఎడారి ప్రయాణంలో వారికి నీడనిచ్చే బండ. దేవుడు పగలు మేఘమై నీడనిచ్చారు, కానీ హోరేబు వద్ద ప్రారంభించిన ఈ పెద్ద బండ వారికి దాహం తీర్చడం మాత్రమే కాదంట, వారిని వెంబడించడం మాత్రమే కాదంట, పెద్ద బండ కదండి,
ఆ బండ ఒక కొండలాగా ఉంటే అటుగా వచ్చే ఎండ వేడిమి వీరిని కొట్టకుండా వారిని అలా నీడనిస్తూ ఆశ్రయమిస్తూ ఒక గొడుగులాగా ఉందంటండి ఈ బండ. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో మనం చాలా చోట్లకు వెళ్తాం, చాలామంది వ్యక్తుల్ని కలుస్తాం. చాలా చోట్ల మనం వెళ్ళే ప్రతి చోటు మనకి టెన్షన్స్, స్ట్రెస్ పుట్టించేవే. మనం కలిసే చాలామంది మనుషులు మనకు అలసట, ఆయాసాన్ని పుట్టించేవాళ్ళే. కానీ మన యాత్రలో మనకు నీడనిచ్చే, ఆశ్రయాన్ని ఇచ్చే ఒకే ఒక బండ మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితంలో మనం ఎవరెవరి మీదో ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటామండి. పలానా వాళ్ళు నాకు ఆశ్రయం ఇస్తారులే, పలానా వాళ్ళు నాకు నీడనిస్తారులే అని ప్రతి భార్య తన భర్తను నా కొండ అనుకుంటుంది. అలాగే ప్రతి భర్త కూడా తన భార్యను నాకు ఆశ్రయం ఇచ్చే, నాకు నీడనిచ్చే ఒక కొండ అనుకుంటాడు. అదేవిధంగా కన్న బిడ్డలు నా తల్లిదండ్రులే నాకు కొండంత అండా అంటారు. అదేవిధంగా తోడబుట్టిన వారు చెల్లి అనుకుంటుంది, మా అన్నయ్య ఉన్నాళ్లే, మా అన్నయ్యే నా కొండంత అండా అని. ఇవన్నీ కొంతమేరకు వాస్తవాలే అయినప్పటికీ కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎక్కువ శాతం ఎవరినైతే మన కొండ, మన బండ, మనకు నీడనిచ్చేవారు, మనకు ఆశ్రయం ఇచ్చేవారు అని కొన్ని సంస్థల గురించి మనం అనుకుంటాం. పలానా సంస్థలో చేస్తున్నాను కదా, ఆ సంస్థే నాకు ఆశ్రయం ఇస్తుంది, ఆ సంస్థ నీళ్ళలో బతికేద్దాం హ్యాపీగా, హాయిగా అనుకుంటాం. కొన్నాళ్ళు బాగానే గడుస్తాయి కానండి, ఈ స్థలాలు కానీ, ఈ వ్యక్తులు కానీ కొన్నాళ్ళ తర్వాత నీడనిచ్చినట్లే ఇస్తారు. కానీ ఆ తర్వాత అలసట పుట్టించేవాళ్ళు, ఆయాసం పుట్టించేవాళ్ళు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాళ్ళే. ఒకప్పుడు ఆశ్రయంగా ఉన్నవాళ్ళే, అది అన్నదమ్ముడైనా అక్క చెల్లెళ్ళైనా. ఒకప్పుడు ఆశ్రయం ఇచ్చిన కొండే, అది భార్య అయినా భర్త అయినా. ఒకప్పుడు నీకు నీడనిచ్చే బండలే, నీ చుట్టాలైనా, నీ బంధువులైనా, స్నేహితులైనా. కానీ ఏమైందో తెలీదు, నీడనిచ్చిన ఆ చెట్టులే ఈరోజు నీకంటూ నీడ లేకుండా చేస్తున్నాయా? ఒకప్పుడు ఆశ్రయం ఇచ్చిన ఆ కొండలే ఇప్పుడు నీకు ఆశ్రయమే, దిక్కే లేకుండా చేసేస్తున్నాయా? ప్రియులారా, టెన్షన్స్ వద్దు, స్ట్రెస్ తీసుకోకండి. ఒక్క మాట అయితే చెప్తా, లోకంలో ఎన్నో బండల్లాగే కనబడతాయి, నీడనిచ్చే బండల్లాగే, కొండల్లాగే కనబడతాయి. కానీ కొన్ని కొండలు అవి నీడనివ్వవు, సరు కదా, నీడనివ్వవు. కానీ వాటి నుండి సెగ పుడుతూ ఉంది, వేడి. కొన్ని బండల నుండి వడగలుపులు కూడా వస్తాయండి. జీవితంలో ఎంతోమందిని వీళ్ళైతేనే నాకు కరెక్ట్, వీళ్ళైతేనే నాకు సూటబుల్, ఇదైతేనే నాకు కరెక్ట్గా సేద తీర్చే బండ అని ఏ వ్యక్తుల్ని నమ్మావో, ఏ వ్యవస్థలను నమ్మావో, ప్రియులారా, ఈరోజు దేవుడి మాటగా చెప్తున్నాను, అలసిన ప్రతి ఒక్కరికి సేద తీర్చే ఏకైక బండ మనం ఆరాధించే క్రీస్తు ప్రభు. ఆదరణ లేని ప్రతి ఒక్కరిని ఆదరించే ఏకైక బండ మనం ఆరాధించే క్రీస్తు ప్రభు. మనందరికీ నీడనిచ్చే ఏకైక సజీవ శిల మనం ఆరాధించే క్రీస్తు ప్రభు. లోకములో ఉన్న చాలామంది నీకు అలసట పుట్టిస్తున్నారేమో, కానీ మన అలసట, మన ఆయాసం తగ్గించే మన ఆశ్రయ దుర్గం మనం ఆరాధించే క్రీస్తు ప్రభువు. కాబట్టి బ్రతుకు కాలమంతా లోకపు నీడలో బ్రతకకుండా యేసయ్య నీడలోకి వద్దాం, యేసయ్య నీడలో బ్రతుకుదాం. లోకము నీకిచ్చే ఆశ్రయం కొన్నేళ్ళే, కొన్నాళ్ళే. ఆశ్రయాన్ని, నీడని ఇచ్చినట్టే ఇస్తారు. మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఎడారిలో సర్పపు పడగ, అది ఆకలితో ఉంటుంది. కాబట్టి తన ఆకలి తీర్చుకోవడానికి ఎడారిలో కొన్ని పాములు పడగను విప్పి ఒక నీడలాగా చూపిస్తాయి. పిచ్చి కప్పలకు తెలియదు కదా, అమ్మో నీడ ఉంది, ఎడారిలో నీడ దొరికిందండి. కప్పలు మామూలుగా రావు, గెంతుకుంటూ వస్తాయి. నీడే కదా అని కాసేపు నీడలో ఉన్నట్టే ఉంటాయి. అదును చూసిన ఆ పాము వెంటనే పడగను విప్పి ఆ కప్పను అమాంతంగా నోట్లోకి వేసుకొని తన ఆకలి తీర్చుకోవడానికి ఈ పాము నీడలాగా నటించింది. కానీ నిజానికి అది నీడనిచ్చే చెట్టు కాదు, అది విషం ఉన్నటువంటి పాము అన్న సంగతి పిచ్చి కప్పకు తెలియదు కదా. లోకంలో చెంగున గెంతుకుంటూ
నీడ అనుకొని భ్రమపడి ఏ విషనాగుల నీడలోకి వెళ్ళిపోతున్నావో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు చెప్పే మాట, లోకపు నీడలో ఉండద్దు. ఈరోజు ఏ లోకపు నీడలోనికి వెళ్ళినా, ఏ లోకములో ఉన్న వ్యక్తులను, బ్యాచ్లని, గ్రూపులని నువ్వు ఆశ్రయిస్తే ఆ నీడ కొంతవరకే. తమ ఆకలి తీర్చుకోవడం కోసమే నీడలా నటిస్తారు. కొంతమంది మనల్ని ఉపయోగించుకోవడం కోసమే, వినియోగించుకోవడం కోసమే నీడనిచ్చే చెట్టుల్లాగా నటిస్తారు. ఇదంతా పాము తన ఆకలి తీర్చుకోవడానికే అన్నట్లుగా కొంతమంది మనల్ని ఎర్రగా వాడుకోవాలని, పావులుగా వాడుకోవాలని వారు నీడనిచ్చినట్లు నటిస్తారు తప్ప నిజమైన నీడ ఆశ్రయాన్ని ఇచ్చేది మనం ఆరాధించే సజీవశిలైన క్రీస్తు ప్రభు మాత్రమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలోను, కీర్తనల గ్రంథం 105వ కీర్తన 15వ వచనంలోను దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా అభిషక్తిని ముట్టుకుంటే నా కనుపాపను ముట్టుకున్నట్లే. కాబట్టి యేసు ప్రభు అనే నీడలోనికి వద్దాం, ఆయన నీడలోనే ఆశ్రయం పొందుదాం. మనమందరము జ్ఞానస్నానము ద్వారా క్రీస్తునందు అభిషేకం పొందిన వాళ్ళం. కొంతమంది అభిషేకం పొందిన వారిని కూడా పడగలాగా కాటెయ్యాలని, అమాంతం మింగేయాలని చూస్తున్నారు. అభిషేకింపబడిన గురువులమైన మమ్మల్నైనా, జ్ఞానస్నానం ద్వారా అభిషేకింపబడిన విశ్వాసులనైనా లోకం నీడలాగా కాటెయ్యాలని ప్రయత్నిస్తుంది. అందుకనే కొన్ని నీడలు చూసి భ్రమసిపోతున్నాము, భ్రమపడిపోతూ ఉన్నాము. అభిషిక్తులంగా మేమైనా మీరైనా లోకం చూపించే కొన్ని నీడల దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సంసోనికి కూడా ఒకరోజు ఒక ఆశ్రయం దొరికింది, ఒక నీడ దొరికింది. ఎవరి సంసోను? సంసోను అనే మాటకు అర్థం సూర్యుడు అని అర్థం. కానీ సూర్యుడు అందరికీ వెలిగినివ్వాల్సిన ఈ న్యాయాధిపతి అయిన సంసోను ఒకరోజు చీకటి ఒడిలో వాలిపోయాడు. డెలీలా ఒడిలో, గాజా అనే ఊరిలో మరొక చీకటి ఒడిలో వాలిపోయాడు. ఫిలిస్తీయ దేశమైనటువంటి తిమ్నాతు అనే ఊరిలో మరొక ఫిలిస్తీయురాలి యొక్క ఒడిలో ఒదిగిపోయాడు. సూర్యుడా, నీవు ఉదయిస్తేనే నీకు విలువ, అస్తమిస్తే నీకు విలువ లేదు. ఓ క్రైస్తవుడా, నీవు క్రీస్తు అనే నీడలోనికి వెళ్తేనే మనకు ఆశ్రయం, మనకు విలువ. లోకపు పడగ నీడలోనికి వెళితే మనకు ఆశ్రయము కలిగినట్టే కలుగుతుంది, సుఖం కలిగినట్లే కలుగుతుంది. క్షణకాలమైన ఆ సుఖం కోసం ఎవరి నీడలోకి వెళ్ళిపోతున్నావు? ప్రియ దేవుని బిడ్డ, నీవు యాత్రికునివు కదా, నీవు నిరీక్షణ యాత్రికుడివు కదా. ఇంకెన్నాళ్ళు నీడలోనే బతుకుదాం, లోకపు నీడలోనే బతుకుదాం. నేను ఇది లోకపు నీడ అని నేను అన్ను, ఇది లోకపు పడగ. కాబట్టి క్రీస్తు అనే ఆ నీడలోనికి వెళ్దాం, యాత్రలో ముందుకే సాగిపోదాం. ప్రియులకు దేవుని బిడలారా, మరి న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, సంసోను యాతాము అనే బండ సందుల్లో ఉంటూ ఉండగా, వినండి జాగ్రత్తగా, యాతాము అనే బండ సందుల్లో ఉన్నాడంటే ఆ బండ యొక్క, యాతాము అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి, మారా నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఎలీము. ఇంతకుముందు ఏతాము సుక్కోతు నుండి ఏతాము, హద్దు కదా. ఓకే, ఆ ఏతాము అనే బండ సందుల్లో ఆ బండ నీడ పడుతూ ఉండగా సంసోను ఏం చేశారో తెలుసా అండి? గాడిద దవడ తీసుకొని ఆ గాడిద దవడతో 1000 మంది ఫిలిష్టీయులను చంపాడండి. ప్రభు యొక్క నీడలో ఉన్నంత వరకు. విన్నారా? ప్రభు యొక్క నీడలో, ప్రభు విధించిన హద్దుల్లో, ఏతాము అంటే హద్దు, దేవుడు ఇచ్చిన హద్దుల్లోనే బ్రతికినంత వరకు, ఆఫ్టర్ ఆల్ ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్టీయులను చంపాడు. ఇప్పుడు సంసోను జీవితం ఇంకో నీడలోకి వచ్చేసింది. ఏ నీడ అది? డెలీలా అనే నీడలోనికి వెళ్ళిపోయింది. ఏమైందో తెలుసా? గెలవాల్సిన చోటే ఓడిపోయాడు, నిలబడాల్సిన చోటే శిథిలాల కింద నుజ్జై గుడ్డివాడే చనిపోయాడు. ప్రియులారా, ఏతాము అనే బండ సందుల్లో ఉన్నంత వరకు
దవడ ఎముకతో వేల మందిని చంపేటంత బలవంతుడయ్యాడు. ఓడిపోవలసిన చోట గెలిచాడు. ఎందుకు? ఏతాము అనే దేవుడి యొక్క నీడలో ఆ బండ సందుల్లో ఉన్నాడు కాబట్టి. కానీ ఇక్కడ డెలీలా అనే ఒక పాపాత్మురాలి యొక్క నీడలో చీకటిలో బ్రతుకుతున్నాడు కాబట్టి గెలవాల్సిన చోట ఓడిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యాత్రలో అనేక చోట్ల గెలవాల్సిన చోట నీవు కూడా ఓడిపోతున్నట్లయితే ఒక్కసారి ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు? మనము కూడా ఎవరో ఒకరి పంచన చేరామేమో, ఎవరో ఒక దేవుడికి నచ్చని నీడలో మనం ఆశ్రయం పొందుతున్నామేమో, ఒక పరపురుషుడి కౌగిల్లోనో ఒక పరస్త్రీ నీడలోనో ఒకవేళ బ్రతుకుతున్నట్లయితే అది పాపపు నీడ అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులకు దేవుని బిడలారా, ఆ నీడ నుండి ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటపడదాం. క్రీస్తు నీడలోనికి వద్దాం, యాత్రలో ముందుకు సాగిపోదాం. అందుచేత సంసోను కథ గుర్తుపెట్టుకోండి. క్రీస్తు అనే ఆ బండ, ఏతాము అనే ఆ బండ కింద ఉన్నప్పుడు, దేవుడనే బండ నీడలో ఉన్నంత వరకు ఓడిపోవలసిన వాడు గెలిచాడు. మనం కూడా ఓడిపోవలసిన వాళ్ళమే. మనం గెలవాలి. దేవుడు మనల్ని గెలవడానికే పుట్టించాడు, ఓడిపోవడానికి కాదు. దేవుడు మనల్ని నిలబడడానికే పుట్టించారు, పడిపోవడానికి కాదు. ఇక ఆదికాండం 11వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒక మాట ఉందండి. లోతు ఇంటికి ఒకరోజు అతిథులు వచ్చారు. అంటే లోతు ఇంటి నీడలోనికి అతిథులు వెళ్ళారు. అతిథులు ఎవరో కాదు, పరలోకం నుండి వచ్చిన దేవదూతలు. అయితే లోతు ఇంటికి వచ్చిన దేవదూతలకి లోతు ఎంతో మర్యాద చేశాడు, భోజన పదార్థాలు పెట్టాడు. ఇంకా ఏం చేశాడంటే, ఆ ఊరిలో సొదొమ గొమొర్రా అనే ఊరిలో ఉన్న ఆ ఊరి జనం చాలా చండాలులు, పాపాత్ములు. లోతు ఇంటికి ఎవరో అతిథులు వచ్చారని తలుపు దబా బాత్తు, నీ ఇంటికి ఎవరో అతిథులు వచ్చారు, వాళ్ళని మా దగ్గరికి పంపు, మేము వాళ్ళని చెరిచేస్తాం, వాళ్ళని మానభంగం చేస్తాం, వారిని పాడు చేస్తాం అంటుంటే లోతు అంటాడు, అయ్యా వారు నా ఇంటికి వచ్చిన అతిథులయ్యా, వారిని పాడు చేస్తే నా ఇంటి మర్యాద ఏం గాను, కావాలంటే నా ఇంటి పిల్లల్ని తీసుకోండి, కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మాత్రం మీరు ముట్టుకోకండి అని కాళ్ళ వేళ్ళ బ్రతిమలాడాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మీకు చెప్దాం అనుకుంటున్నాను. లోతు ఇల్లు అనే నీడలోకి వస్తేనే లోతు వచ్చిన దూతలని అతిథుల్ని ఎంతలా కాపాడితే, ఏమండి, లోతు పెద్ద అబ్రహాం అంత మంచోడేం కాదు. లోతు చేసిన పాపకార్యాలు దుష్టకార్యాలు మనకు తెలుసు. ఎంత పాపకార్యాలు చేసిన లోతే తన ఇంటికి వచ్చిన అతిథులకు ఎంత నీడనిస్తే ఒక్కసారి ఊహించుకోండి. క్రీస్తు చెంతకు, క్రీస్తు దగ్గర, క్రీస్తు నీడలోనికి వెళ్తే మనకింకెంతగా ఆశ్రయం దొరుకుతుందో ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం ఏ నీడలో ఉన్నాము, ఎవరి నీడలో ఉన్నాము? డెలీలా లాంటి పాపపు నీడలో ఉన్నామా? వెంటనే బయటకు వద్దాం. మనం ఉండాల్సిన నీడ 91వ కీర్తన మీలో చాలామందికి కంఠతా పాఠం. మహోన్నతుని మరుగున నివసించువాడును, సర్వోన్నతుని రెక్కల చాటున బ్రతికేవాడే ధన్యుడు. మనం బ్రతకాల్సింది మహోన్నతుడైన ఆ దేవుని రెక్కల చాటులా మనం బ్రతకాలి. 84వ కీర్తనలో కోరహు కుమారులు పాడిన ఈ కీర్తనలో వాళ్ళు అంటారు కదా, దేవా నీ మందిరమునకు రావాలనని నేను ఉవ్విళ్ళూరుచున్నాను. వానచిలుకలు, పిచ్చుకలు నీ మందిరమున గూడు కట్టుకుంటున్నాయి కదా, అలానే ప్రభువా నేను కూడా నీ రెక్కల చాటున ఉండాలన్నది నా యొక్క కోరిక. కోరహు కుమారుల యొక్క కోరిక ఏంటో తెలుసా? వాళ్ళ నాన్న కోరహు ఒక విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు, మోషే మీద దేవుడి మీద తిరగబడినవాడు. కోరహు కుమారులు అంటారు కదా, మా నాన్నలాగా ఒక తిరుగుబోతోడి నీడలో ఆశ్రయం పొందాలని మేము అనుకోవట్లేదయ్యా. అక్కడ ఆశ్రయం పొందితే మా నాన్నలాగా మేము కూడా భూమి నెరవేర్చగా భూమి వారిని మింగేసినట్లుగా మేము కూడా మమ్మల్ని కూడా భూమి మింగేసేదేమో. కానీ ప్రభు, మా తండ్రి నీడలో చేరాలని మేము అనుకోవటం లేదు. విప్లవాలు, సమస్యలు సృష్టించే ఈ కోరహు ఆశ్రయాన్ని మేము పొందాలి అని అనుకోవటం లేదు. దేవా
నీ మందిరపు రెక్కల నీడలో మేము బతికితే చాలు. ప్రియులారా, ఈరోజు సంఘంలో చాలామంది విప్లవకారుల నీడల్లో బతికేస్తున్నారు, గ్రూప్స్ అనే నీడల్లో బతికేస్తున్నారు, గ్యాంగ్స్ అనే నీడల్లో బతుకుతున్నారు, కులపు నీడల్లో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, వర్గపు నీడల్లో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పుడు మాటలు అనే నీడల్లో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయిన దానికి కాని దానికి కయ్యాలు, తగాదాలు, విప్లవాలు ప్యారిషుల్లో, సంఘాల్లో సృష్టించే వారి నీడల్లో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు అనే నీడల్లో బతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువు శిష్యుడైన పేతురుని అడుగుతారు, మీరు వెళ్ళిపోతారా? మీరు అలాగా వెళ్ళిపోతున్నారే, నా కళ్ళ ముందు శిష్యులు, మీరు వెళ్ళిపోతారా ఆ నీడల్లోకి అంటే పేతురు గారు అంటారు, ఎవరి వద్దకు పోయేదమయ్యా? యోహాను సువార్త 6:68. ప్రభు, మేము ఎవరి వద్దకు పోగలమయ్యా? నీ వద్ద నిత్య జీవపు మాటలు కలవు. నీ వద్ద ఉన్న ఆశ్రయం ఈ లోకంలో ఎవరి వద్ద లేదయ్యా, మేము ఎవరి దగ్గరికి పోగలమయ్యా? ప్రియులారా, ఈ మాట గనక మనం చెప్తే దేవుడు మురిసిపోతాడు. ఈ యాత్రలో కడదాకా వారిని వెంబడించిన బండలాగా మనకు ఆశ్రయం ఇచ్చే దేవుడు, మనల్ని వెంబడించే దేవుడు, మన కోసం చేల్చబడి మన దాహాన్ని తీర్చే దేవుడు. చివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఈరోజు. ఈ బండ తీర్పు తీర్చే బండ. కేవలము మనల్ని, మన దాహం తీర్చే బండే కాదు, మనల్ని వెంబడించే బండే కాదు, మనకు ఆశ్రయం ఇచ్చే బండ మాత్రమే కాదు, మనకు తీర్పు తీర్చే బండ. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. నీవు నీ కర్రను తీసుకొనుము, నీవును నీ సహోదరుడైన అహరోను ప్రజలను సమావేశపరపుడు, వారందరూ చూచుచుండగా ఆ ఎదుట ఉన్న బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. ఆ రీతిగా నీవు బండ నుండి నీళ్లు పుట్టింపుము, ఈ ప్రజలు వారి పశువులు ఆ నీళ్లు త్రాగవచ్చును అనెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే ప్రభు సాన్నిధ్యము నుండి ఆ కర్రను తీసుకొనెను. మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగు చేసిరి. మోషే వారితో, ద్రోహులారా, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలెనా అనెను. అంతటా మోషే తన చెయ్యినెత్తి కర్రతో 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడెను. ప్రజలు పశువులు ఆ నీరు త్రాగిరి. ప్రియ దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చే బండ. మోషే గారి జీవితంలో రెఫీదీము వద్ద ఆల్రెడీ ప్రభు చెప్పారు, జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళి చేతికర్రన పట్టుకుని ఆ బండను కొట్టు, నీరు వచ్చాయి, అయిపోయింది. ఇది ఎక్కడ జరిగింది? హోరేబు వద్ద రెఫీదీము అనే ప్రాంతంలో జరిగింది. ఓకే, యాత్ర సాగింది, చాలా దూరం ప్రయాణం చేశారు. ఇప్పుడు మెరీబా అనే చోటుకు వచ్చారు. రెఫీదీము అనే ప్రాంతం దాటి చాన్నాళ్ళు అయిపోయింది. ఇప్పుడు మెరీబా అనే చోటుకు వస్తే అక్కడ మళ్ళా వాళ్ళకి నీళ్లు దొరకలే. వారికి నీళ్లు దొరకలేదు, వాళ్ళ పశువులకి నీళ్లు దొరకలేదు. అయితే దేవుడు విన్నారు కదా నేను చదివిన మాటలు. దేవుడు వారికి ఏం చెప్పారంటే, నీవు అహరోనును కూడా తీసుకుని వెళ్ళు, ప్రజలందరినీ సమావేశపరచు, నీ ఎదురుగా ఉన్న బండతో మాట్లాడు చాలు అన్నాడు ప్రభు. ఇంతకుముందు కర్రతో కొట్టన్నారు, కరెక్టే, కొట్టావు, నీరు వచ్చాయి. ఈసారి ఏమంటున్నారంటే, ఎదురుగా ఉన్న బండతో మాట్లాడు అని ప్రభు చెప్తే మోషే ఏం చేశాడో తెలుసా? చేసిన తప్పులు 3 తప్పులు. 1, కర్రను తీసుకొని ప్రభు ఆజ్ఞాపించినట్లుగానే మోషే కర్రను తీసుకొని వెళ్ళాను. వెళ్ళి ఏమంటాడు? ప్రజల్ని తిట్టమని ప్రభు చెప్పలే, కానీ మోషే తిడుతున్నాడు. ఎందుకంటే ఫ్రస్ట్రేషను. ఎందుకంటే మోషేని అన్నారు కదా, వాళ్ళు అనరాని మాటలు అన్నారు, శనిగారు గొనిగారు. మోషే కూడా మండిపడి దేవుడు చెప్పనిది చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ద్రోహులారా, మేము మీకు బండ నుండి నీళ్లు మళ్ళా పుట్టించవలనా? మేము నీకు పుట్టించవలనా? బండ నుండి నీరు పుట్టించేది ఎవరు?
ఎవరు? దేవుడే కదా. మోషే ఏమంటున్నాడో తెలుసా? ద్రోహులారా, ప్రజలను తిట్టమని ప్రభు చెప్పాడా? చెప్పలే. అయినా తిడుతున్నాడు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ప్రియులారా, మనకి టెన్షన్లు, స్ట్రెస్లు, ఫ్రస్ట్రేషన్స్ ఉంటే అది నీ పర్సనల్, అది మనం చూసుకోవాలి, మనతోనే అది సమాధి అయిపోవాలి. అంతేగాని మనమేదో టెన్షన్స్లో ఉన్నాము, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాము, మైకు ముందు ఉన్నాం కదా అని ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. ఏదో అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మనం చెప్పకూడదు. ఏదో 4 రాళ్ళు వెనకేసుకున్నాం కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు. దేవుడు చెప్పద్దు అన్నది కూడా మనోడు ఓవర్ యాక్షన్ చేస్తూ చెప్పేస్తున్నాడు మోషే గారు. ద్రోహులారా, ఎంత పెద్ద మాట. ఏమంటున్నాడు? మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టించవలనా? బాబు, పుట్టించేది నువ్వు కాదు నాయనా, ప్రభువు. నువ్వు జస్ట్ ఒక కూలోడు అంతే మోషే, నువ్వు ఒక పనోడివి అని చెప్పింది చేయాలంతే. యు ఆర్ నాట్ ద బాస్, హీఈస్ ద బాస్. యు ఆర్ ఓన్లీ ఎ సర్వెంట్, ఎ స్టీవార్డ్. మనలో చాలామందిని మోషే గారు చేసినట్లుగానే కొన్నిసార్లు ఏమనుకోకండి, ఓవర్ యాక్షన్ చేస్తామేమో అనిపిస్తుంది. చేసిందంతా దేవుడు, ప్రతి మేలు ప్రతి అనుగ్రహం మనకిచ్చేది దేవుడు. కానీ అంతా మనమే చేస్తున్నట్లుగా, మనమే ఇస్తున్నట్లుగా, మోషే గారు అన్నట్లుగా మేము నీకు బండ నుండి నీళ్ళు ఇవ్వాలా? ఆ మందిరానికి ₹1,00,000 డొనేషన్ ఇచ్చావు, మంచి మనసు దేవుడు నీకు ఇచ్చాడు, కరెక్టే. ఎప్పుడూ కూడా మేము ₹1,00,000 ఇచ్చామని అనే బదులు దేవుడు మమ్మల్ని చల్లగా చూడబట్టి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో కొంత ఆలయానికి ఇచ్చే కృప దేవుడు మాకు ఇచ్చాడు. ఆ ఇచ్చే గుణం కూడా దేవుడే మీకు ఇచ్చారు కదా. ఎట్లా చెప్తే బాగుంటుందేమో కదా. మేమే ఇచ్చాం. ఆ శిలాఫలకం మీద మా పేరు కూడా ఉంటుందండి, కావాలంటే చూసుకొని నేనేం చేయాలి? పొగడాలా? ప్రశంసించాలా? లేకపోతే మైకు ముందుకు వచ్చి మీ పేరు చెప్పాలా? ప్రియులారా, ఇచ్చిన మిమ్మల్ని నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఇవ్వలేదు. కానీ మీరు మంచి మనసుతో ఆ ఆలయ నిర్మాణానికో అభివృద్ధి కోసమో ఇచ్చారు, కరెక్టే. కానీ ఇచ్చింది కూడా దేవుడు ఇచ్చిన దానమే కదా. దేవుడు ఇవ్వాలి అనే ప్రేరణ మీకు పుట్టించబట్టే కదా. ఆ క్రెడిట్ కూడా దేవుడికి ఇస్తే ఎంత బాగుంటుంది కదా. మోషే ఏమంటున్నాడు తెలుసా? మేము నీకు బండ నుండి నీరు ఇవ్వాలా? బండ నుండి నీరు ఇచ్చేటంత టాలెంట్ కానీ అద్భుత శక్తి కానీ మోషేకుందా? కానీ ఒక రకంగా చెప్పాలంటే ఒక బడాయి మాట. ఎందుకంటే నేను ధ్యానిస్తుంటే మోషే గారిలోకి వచ్చిన ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే, నేను పట్టిందల్లా బంగారమే, ఈ కర్రతో నేను ఎర్ర సముద్రాన్ని కొట్టాను, చీలింది. ఒకసారి రెఫీదీము దగ్గర బండను కొట్టాను, బండ నుండి నీరు వచ్చింది. నేను ప్రార్థన చేయగా దేవుడు మన్నాను కురిపించాడు, వీళ్ళు ఆకలి తీర్చాడు. అంటే నేనేం చేసినా దేవుడు ఇస్తున్నారు కనుక దేవుడికి పాపం క్రెడిట్ ఇచ్చాడు. కానీ మనిషి కదా, మనలాగే ఈసారి క్రెడిట్ మాత్రం తన జోబులో వేసేసుకున్నాడు. ఏమంటున్నాడు? మేమేనా అంటే మా ఫ్యామిలీ అంతే కదా. అహరోను ఏమవుతాడు? అన్నయ్య కదా. మోషే అహరోను కలిసి ఉన్నారు. అక్కడ చెప్తున్నాడు, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలెనా? ఫ్యామిలీ సెన్స్, ఫ్యామిలీ ఫీలింగ్. అంటే మీకు ఏం చేసినా మా ఫ్యామిలీయే చేయాలి. కొంతమందికి గుళ్ళో, సంఘాల్లో ఈ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. ఏం చేసినా మా ఫ్యామిలీయేనండి, అన్నిటికీ ముందుంటాం. అమ్మ మళ్ళా చేతులెత్తి దండం పెడుతున్నాను, మీకు వందనాలు, తప్పు కాదు, మంచిదే, దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు. కానీ మోషేలాగా ఎందుకు అట్లా చెప్పుకోవడమో నాకైతే కొంచెం అర్థం అవ్వట్లేదు. జనాలు చూసేవారికి తెలుస్తుంది. అంతేగాని ఇక్కడ మోషే గారి ఫీలింగ్ ఏంటంటే, మేము అంటే ఎవరు? నేను, మా అన్నయ్య. ఏం చేసినా మేము మా ఇంటి పేరు వాళ్ళందరం మేము చేస్తున్నాం, మా కులపోళ్ళందరం మేమే ఏం చేసినా ఇక్కడ ఏం చేసినా ఇదిగో మా వీధిలో మేమే ఇక్కడ చేసాం. కొంచెం అది లేకుండా ఉంటే బాగుంటుందేమో మన క్రైస్తవ జీవితంలో. ఆలోచించండి, నేను అన్నానని కాదు, మీరు కూడా ఆలోచించండి ప్రియులారా. సరే, ఇది నెంబర్ 1 తప్పు. దేవుడు బండ నుండి నీరిస్తే మేమే మీకు నీరివ్వాలా అని చెప్పడం ఒకటో తప్పు. అంటే దేవుడికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళ జోబులో వేసుకోవడం నెంబర్ 1 తప్పు. రెండోది, ప్రజల్ని తిట్టడం, ద్రోహులారా అని తిట్టమని దేవుడు చెప్పలేదు. దేవుడు చెయ్యొద్దు అన్నది కూడా చెయ్యడం రెండో తప్పు. మూడోది ఏం తప్పో తెలుసా? మోషే తన చెయ్యినెత్తి కర్రతో 2 సార్లు బండను మోదగా
మూడో తప్పు, నాలుగో తప్పు, 2 సార్లు కొట్టాడు కాబట్టి మూడోది, నాలుగోది, 4 తప్పులు చేశాడు. దేవుడు మోషేతో బండ ముందుకు వెళ్ళి మాట్లాడమన్నాడు. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మన యాత్రలో మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయండి. 1-to-1 కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి, చాలా దాహాలు తీరిపోతాయి, యాత్ర సజావుగా సాగిపోతుంది. దేవుడు మాట్లాడమన్నాడంతే. కానీ మాట్లాడుకోవలసిన చోట తిట్లు ఎందుకు వస్తున్నాయి? తప్పు. మాట్లాడుకోవలసిన చోట్ల బడాయి మాటలు మోషేలాగా ఎందుకు వస్తున్నాయి? తప్పు. మాట్లాడుకోవలసిన చోట చెయ్యెందుకు చేసుకుంటున్నారు మోషేలాగా? తప్పు తప్పు. నా ప్రియ దేవుని బిడలారా, ఇలా 4 తప్పులు చేశాడు. బహుశా అనుకుందాం మోషే గారికి అలవాటు అయిపోయిందేమో. బండ కనబడగానే ఇంతకుముందు కొట్టమన్నారు కదా రెఫీదీం వద్ద, అందుకే మెరీబా దగ్గర కూడా ఎలాగా దేవుడు కొట్టమన్నాడేమో అని అలవాటులో పొర్రపాటుగా టపా టపా కొట్టేశాడేమో. మనకు కూడా చాలా అలవాట్లు మానుకుంటే మంచిదండి. మనం చాలామందికి కొట్టేయడం అలవాటు, పిల్లల్ని ఇతరుల మీద చేయి చేసుకోవడం చాలామందికి అలవాటు, మానుకుంటే బెటర్ ఏమో. ఎందుకయ్యా చేయి చేసుకున్నావు నీ భార్య మీద అని అడిగితే, ఏదోనండి కంగారులో కూర్చాను, అలవాటైపోయిందని చిన్నప్పటి నుంచి ఇదే మాట ఇదే సాకు చెప్పుకొని బతికేస్తున్నావు. ఇంకెన్నాళ్ళు అలవాటైపోయింది, కొట్టేశాను, అలవాటైపోయింది, నోరు జారేశాను, అలవాటైపోయింది, తిట్టేశాను, అలవాటైపోయింది, తాగేశాను, అలవాటైపోయింది, అక్కడికి వెళ్ళిపోయాను. మోషే కూడా మళ్ళాంటోడే. అలవాటైపోయిందని ఎక్కడ కూడా ఒకసారి కాదు మళ్ళా 2 సార్లు కొట్టాడు. కొన్ని అలవాట్లు దేవుడికి నచ్చవు, దేవుడు మెచ్చడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. అలవాటైపోయింది, చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను, నేను మారను, నన్ను ఎవరు మార్చలేరు అని మూర్ఖత్వంతో మొండితనంతో నీ అలవాటుని అదొక పెద్ద వేదాంతంగా, అదే పెద్ద సిద్ధాంతంగా చేసుకుని ఉంటే దేవుడు ఏం చేశారో తెలుసా అండి? 40 సంవత్సరాలు నడిపించాడు మోషే. అలాంటి నాయకుడికి కూడా దేవుడు తీర్పు విధించాడు. దేవుడు మోషేను అహరోన్ని పిలిచి ఏమన్నారు తెలుసా? మీరు ఎన్నాళ్ళు నడిపించారు, కానీ మీరు నా ఆజ్ఞను మీరినందున కనాను భూమిలో మీరు అడుగు పెట్టరు. ఫినిష్డ్. అదేంటి ప్రభువా, మండుచున్న పొదలో నుండి నువ్వు పిలిస్తేనే కదా వచ్చాడు. 40 సంవత్సరాలు వాళ్లతో పాటు ఎడారిలో నడిచి అష్ట కష్టాలు పడ్డాడు కదా, అందరినీ కనాను చేరుస్తున్నాడు కదా. మరి నడిపించే నాయకుడినే నువ్వు కనానుకు చేరలేవని శపిస్తే ఎలా, తీర్పు తీరుస్తే ఎలా అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట గమనించండి. దేవుడు కరుణామయుడు, న్యాయాధిపతి కూడా. కరుణామయుడుగా బండను 2 సార్లు కొట్టినా చూడండి, దాని నుండి జలము పుష్కలముగా వెలువడును. కరుణామయుడైన నిజానికి ఆజ్ఞను అతిక్రమిస్తే ఈ బండ నుండి నీరు పుట్టకూడదు, కానీ దేవుడు కరుణామయుడు కాబట్టి నీరు పుష్కలంగా వెలువడితే ప్రజలు పశువులు ఆ నీళ్లు కడుపారా త్రాగిరి. కరుణామయుడు కాబట్టే కదా ఆజ్ఞను అతిక్రమించిన ఆ బండ నుండి మెరీబా జలముల వద్ద నీరు పుష్కలముగా పుట్టించాడు ప్రభు. మనం కూడా ఎంత అతిక్రమం చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా, దేవుడు వద్దు వద్దు అన్నది మనం చేస్తూ ఉన్నా, దేవుడు మనల్ని కూడా పుష్కలంగానే దీవిస్తున్నాడు కదా. దేవుడు మనల్ని ఎంత పుష్కలంగా దీవిస్తున్నాడో, పాపము చేసినా సరే అన్నది ఎంత వాస్తవమో, తీర్పు దినాన ఆయన పునరాగమమున ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. మోషే అహరోనులకే తీర్పు తీర్చిన దేవుడు మన పాప కార్యాలకు మీకు నాకు తీర్పు తీర్చడు అని అనుకోవడం అతిశయోక్తే ప్రియులకు దేవుని బిడలారా. కాబట్టి ఎంత పాపం చేస్తున్నా, అబ్బా బాగానే బతికేస్తున్నాం కదా, ఇన్ని తప్పులు చేస్తున్నా రోజులు బాగానే గడిచిపోతున్నాయి, పబ్బం గడిచిపోతుంది కదా అని అనుకోవద్దు. ఆయన కరుణామయుడు కనుక సజ్జనుల మీద దుర్జనుల మీద సూర్యుడిని ఒకే రీతిగా, వర్షాన్ని ఒకే రీతిగా వర్షింపజేసే దేవుడు కనుక మనం అనుకున్నట్లు మన పబ్బం గడిచిపోతుంది. కానీ ఉందిలే, తీర్పు తీర్చే కాలం ఉందిలే ముందునా అన్నట్లు ప్రియులకు దేవుని విడలారా, మోషే అహరోనులకు శిక్ష, మీరు వాగ్దాన సీమలో అడుగు పెట్టలేరు. ఈ మాట యాత్రికులమైన మీతోనూ నాతోనూ ప్రభు పలకక ఉండుదురుగాక. యాత్రికులము, నిరీక్షణ యాత్రికులమైన మనం
ప్రియులకు దేవుని బిడలారా, మనకంటూ ఒకరోజు తీర్పు ఉంటుంది. చేసే ప్రతి పనికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకని మోషేలాగన ఒకవేళ టెన్షన్లో ఉండో స్ట్రెస్లో ఉండో చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేస్తూ ఉంటారు, అరిసేస్తూ ఉంటారు. వద్దు. చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులకి బ్యాక్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు ర్యాష్గా. ఇది మంచిది కాదు. ఇప్పుడు రోజులు బాగానే ఉంటాయి, కానీ రాబోయే రోజుల్లో దేవుడు ఎలా తీర్పు తీరుస్తారో. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు చెయ్యొద్దు అన్నది చేశాడు ఇక్కడ మోషే. ఈ బండ నెంబర్ 1 చేల్చబడిన బండ. ఆ బండ అనేకులకు దాహం తీర్చింది. యేసు ప్రభువు కూడా సజీవశిలగా కల్వరి కొండ మీద తన్ను తాను చేల్చబడిన ఒక బండ. రక్తము నీరు స్రవించింది. అదే విధముగా తేనెలులకే ఆయన యొక్క మధురమైనటువంటి మాటలు ఆయన నుండి పెళ్ళుబుకాయి. మూడవదిగా పరిశుద్ధాత్మ తైలము కూడా ఆయన నుండి ఉద్భవించింది. చేల్చబడిన బండ క్రీస్తే. నెంబర్ 2, మనలను అనుక్షణము వెంబడించే బండ. రెఫీదీము హోరేబు నుండి కనాను వరకు వారిని వెంబడించినట్లుగా మన జీవిత యాత్రలో ఇమ్మానుయేలు దేవుడుగా అనుక్షణము మనతోనే ఉంటూ వెంబడించే దేవుడు ఆయన. తీరము చేరే వరకు ఏ ఒక్కనాడు మన చెయ్యి విడిచిపెట్టిన దేవుడు ఆయన. తల్లి తన కుమారుని మరుచునేమో, నేను మాత్రము నిన్ను మరువను విడువను అంటున్న దేవుడు. మనల్ని వెంబడించే బండ. నెంబర్ 3, మనకు నీడనిచ్చి ఆశ్రయాన్ని ఇచ్చే బండ, ఏకైక బండ క్రీస్తు ప్రభువు. లోకపు నీడలు చూసి మోసపోవద్దు. లోకము ఆశ్రయము ఇచ్చినట్లే ఇస్తుంది, కానీ ఆ ఆశ్రయం ఇచ్చేది పాములాగా పడగలాంటిది. అది దాని నీడ పాము పడగ వంటిది. గుర్తు చేసుకో, మోసపోకు. క్రీస్తు అనే నీడలోనికి రా. సంసోనులాగా డెలీలా లాంటి నీడలలోనికి వెళ్ళవద్దు. ఇక చివరిగా ఈ బండ తీర్పు తీర్చే బండ. మనకు బండగా ఎంత దాహం తీరుస్తున్నారో ప్రభువు, మనము చేసే ప్రతి హేయమైన పాప కార్యాలకు కూడా మనకు అంచెదినాన తీర్పు విధింపబడుతూ ఉంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. యాత్రలో బండ నుండి నీరు, బండ నుండి వచ్చే నీరు దాహం మాత్రమే తీర్చదు. ఆ బండ నీడను మాత్రమే ఇవ్వదు. ఆ బండ నిన్ను వెంబడించేది మాత్రమే కాదు, మనల్ని తీర్పు తీర్చేది కూడా ఆ బండే అని జ్ఞాపకం చేసుకుంటూ, యాత్రలో ఎప్పుడు ఆ బండ అయిన క్రీస్తు నీడలోనే సాగిపోదాం. ఏ ఒక్కనాటికి కూడా తప్పు చేసి దేవుడి యొక్క ఉగ్రతకు కానీ తీర్పునకు కానీ మనమెవ్వరము కూడా గురి కాకుండా దేవుడి యొక్క వాగ్దాన సీమయైన పరలోక కణాను చేరుటకు దేవదేవుడు మనందరికీ కృపచూపునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీల అరణ్య యాత్రలో వారిని రెఫీదీము అనే ప్రాంతానికి తీసుకుని వచ్చి దాహముతో అల్లల్లాడిపోతున్నటువంటి ప్రజలకు బండ నుండి దప్పికను తీర్చిన గొప్ప దేవుడవు నీవు. దేవా, ఈ ప్రార్థనా సమయంలో మాకు మా ఇంటికి ఉన్న దాహాలు దప్పికలు మీకు సమర్పిస్తూ ఉన్నాము. మా మదిలో ఉన్నటువంటి ప్రతి ఆశ, ప్రతి ఆశయం, ప్రతి కోరిక, మా తృష్ణ నీకు అర్పిస్తూ ఉన్నాము. దాహము తీర్చే మా జీవ జలనిధి, నాడు ఇజ్రాయేలు ప్రజల యొక్క దాహం తీర్చినట్లుగా మా దాహము సబబైనదే అని మీకు అనిపిస్తే ప్రభువా, నాడు ఇజ్రాయేలులకు బండ నుండి దాహం తీర్చినట్లుగా మా సజీవ శిలవైనటువంటి నీవే మా దాహాన్ని తీర్చండి. బండవై ఉంటూ వారిని హోరేబు నుండి కనాను వరకు వెంబడించినట్లుగా మా జీవిత యాత్రలో ఒక బాటసారిగా, ఒక యాత్రికుడివై మమ్ము వెంబడిస్తూనే ఉండండి. మేము పడిపోకుండా, తప్పిపోకుండా మమ్ము కాపాడుతూనే ఉండండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవా, ఈ లోకపు నీడల్లోనికి మేము చేరిపోకుండా నీ నీడలోనే మేము ఆశ్రయం పొందే కృపానుగ్రహం మాకు దయచేయండి. దేవా, ఆజ్ఞను అతిక్రమించిన మోషే అహరోనులకు తీర్పు విధించినట్లుగా దేవా, తీర్పు దినం అనేది ఒకరోజు ఉంది అనే కనువిప్పు కలిగి మా పాప కార్యాలకు ప్రభువా తమరు కనికరించి ఇంతవరకు యాత్రలో మేము ఏ తప్పులైతే చేసి ఉన్నామో వాటన్నిటిని కూడా మన్నించండి. మీ కృపావస్త్రము కప్పి ఉంచి మేము కూడా మోషే అహరోనులు సైతము చేరుకోలేని ఆ వాగ్దాన సీమకు, పరలోక రాజ్యానికి మేము సైతము చేరే కృప మా అందరకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.
ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.